2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగింది. ఆయుధాలు తయారు చేయకుండా రష్యాపై పశ్చిమ దేశాలు ప్రారంభంలోనే పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాయి. దీంతో ఏడాది తిరిగే లోపు రష్యా ఆయుధాగారం ఖాళీ అవుతుందని పశ్చిమ దేశాలు అంచనా వేశాయి. కానీ విచిత్రంగా రష్యా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. యుద్ధంలోకి ఆధునిక ఆయుధాలను భారీగా దించుతోంది. యుక్రెయిన్లో మరిన్ని భూభాగాలను స్వాధీనం చేసుకుంటోంది. ఈ పరిణామాలే నాటోను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అసలు రష్యా యుద్ధానికి దిగితే అడ్డుకోవడం సాధ్యమేనా అన్న సందేహం మొదలైంది. దీంతో నాటో కూటమిలో లోపాలు సవరించుకునే పనిలో పడ్డాయి. అసలు నాటోలో ఏ ప్రాంతం బలహీనంగా ఉంది? రష్యాను నాటో ఎదుర్కోగలదా? వాజ్ స్టోరీ. రష్యా భూభాగంపై ఉక్రెయిన్ దాడికి దిగుతుందా? తూర్పు నాటో దేశాలను పుతిన్ బెదిరించాడా? రష్యాను ఎదుర్కొనేందుకు యూరోప్ సిద్ధమైందా? యూరోపియన్ దేశాలు తమ భద్రతపై తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. తూర్పు యూరోపియన్ దేశాల గగనతలాల్లో ప్రస్తుతం ఎలాంటి భద్రతా ప్రమాణాలను పాటించటం లేదు. సింపుల్గా చెప్పాలంటే ఆయా దేశాలకు ఎలాంటి వాయు రక్షణ వ్యవస్థలు లేవు. ఈ విషయం రష్యాను అంచనా వేసిందనుకుంటే పప్పులో కాలేసినట్టే. స్వయానా నాటోనే ఈ భద్రతా అంచనాలను రూపొందించింది. ఈ నివేదిక తాజాగా బయటకొచ్చింది. ప్రధానంగా ఈస్టర్న్ ఫ్లాంక్ని రక్షణకు అవసరమైన సామర్థ్యాలపై నాటో వెల్లడించింది. మధ్య తూర్పు యూరోపియన్ నాటో దేశాలను ఈస్టర్న్ ఫ్లాంక్ అంటారు. నాటో నివేదికల ప్రకారం ఈస్టర్న్ ఫ్లాంక్లో భద్రత కల్పించేందుకు నాటోకు అవసరమైన సామర్థ్యంలో 5% కంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఎలాంటి సామర్థ్యం గురించి నాటో వివరించింది అంటే ప్రధానంగా రక్షణ వ్యవస్థలు, రాకెట్లు, దళాలు. ఏదేమైనా వైమానిక దాడుల నుంచి తనను తాను యూరోప్ దేశాలు రక్షించుకోవాల్సి ఉంది. కానీ ఆ సామర్థ్యం ఆయా దేశాలకు లేదు. ఈ ప్రాంతం అత్యంత దయనీయంగా ఉన్నట్టు నాటో తెలిపింది. ఈస్టర్న్ ఫ్లాంక్లో గగనతల రక్షణ అనేది అతిపెద్ద లోపంగా ఏర్పడిందని నాటో చెప్తోంది. దీన్ని తాము కాదనలేని సత్యమని వెల్లడించారు. ఉక్రెయిన్లో యుద్ధం ప్రారంభమైనప్పటికీ ఈ లోపాన్ని సరిదిద్దుకోలేకపోయామని నాటో వెల్లడిస్తోంది. అంటే తూర్పు యూరోప్లో నాటో భద్రతను పెంచలేకపోయింది. ప్రస్తుతం తూర్పు యూరోప్లో కేవలం ఒక అమెరికన్ పేట్రియాట్ వ్యవస్థ మాత్రమే అందుబాటులో ఉంది. పేట్రియాట్ వ్యవస్థ అనేది గగనతల రక్షణను పర్యవేక్షిస్తోంది. అది కూడా దక్షిణ పోలాండ్లో ఉంది. ఇది కూడా విమానాశ్రయం రక్షణకు కేటాయించారు. నిజానికి పశ్చిమ దేశాలకు పోలాండ్లోని ఈ విమానాశ్రయం అత్యంత కీలకమైంది. దక్షిణ పోలాండ్లోని ఈ విమానాశ్రయం ద్వారా ఆయా దేశాలు సైనిక సాయాన్ని ఉక్రెయిన్కు పంపడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు పశ్చిమ దేశాలు ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. తమకు మరిన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కావాలని జెలెన్స్కీ కోరుతున్నారు. ఉక్రెయిన్పై రష్యా 9,000కు పైగా గైడెడ్ ఏరియల్ బాంబులను ఉపయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వాపోయారు. వాటిని అడ్డుకునే సామర్థ్యం తమకు అవసరమని జెలెన్స్కీ చెప్తున్నారు. వాయు రక్షణ వ్యవస్థలు ఉంటే తమ మిలిటరీ స్థావరాలు, సరిహద్దులను రష్యా చేరుకోలేదని వివరించారు. రష్యన్ రాకెట్ల నుంచి ఉక్రెయిన్ నగరాలను కాపాడుకోవాలంటే అత్యవసరంగా పేట్రియాట్ వ్యవస్థలు, క్షిపణులు అవసరమని జెలెన్స్కీ స్పష్టం చేశారు. నిజానికి యూరోప్కి కూడా వాయు రక్షణ వ్యవస్థలు అవసరం. అయితే ఇప్పుడు నాటో దేశాలు దీని గురించి ఏం చెప్తున్నాయి అంటే ప్రస్తుతం ఈ అంశంపై తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. ప్రణాళికలపై మాట్లాడుకుంటున్నారు. ఈ వారం నాటో లీడర్లు ప్రేగ్లో సమావేశం కానున్నారు. జూలైలో వాషింగ్టన్లో ఓ శిఖరాగ్ర సమావేశానికి ప్రణాళికలు రూపొందించారు. ఈ 2 సమావేశాల్లో చర్చలు ప్రధానంగా యూరోప్ వైమానిక రక్షణ చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. ప్లస్ యూరోప్ రక్షణ వ్యవస్థను ఎలా మెరుగుపరచాలన్న అంశంపైన చర్చించే అవకాశం ఉంది. నాటో, యూరోప్ మరింత ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వారి దుర్బలత్వంపై ఒత్తిడిని చేస్తున్నారు. నాటో సభ్యులుగా ఉన్న దేశాల ప్రతినిధులు, ముఖ్యంగా యూరోప్లో చిన్న చిన్న దేశాలు ఎవరితో ఆడుతున్నారో తెలుసుకోవాలని హెచ్చరించారు. అవి చాలా చిన్న దేశాలని, కానీ జనాభా మాత్రం భారీగా ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా పుతిన్ వ్యాఖ్యల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. వారినే ఎందుకు పుతిన్ టార్గెట్ చేశాడు అంటే ఉక్రెయిన్ ఓ అడుగు ముందుకు వేయాలని మాక్రాన్, స్కోల్జ్ సూచిస్తున్నారు. రష్యా భూభాగంలో ఉక్రెయిన్ దాడి చేయాలని ఆ ఇద్దరు నాయకులు కీవ్ను గైడ్ చేస్తున్నారు. అయితే అదే సమయంలో రష్యా అధ్యక్షుడిని కూడా ఓ అడుగు ముందుకు వేయాలని ఆయన సలహాదారుడు సూచిస్తున్నారు. రష్యన్ మిలిటరీని ప్రదర్శించాలని కోరుకుంటున్నారు. అంటే ఉక్రెయిన్లోని దాని అణుశక్తిని ప్రదర్శించాలని కోరుకుంటున్నారా అంటే పుతిన్ సలహాదారులు మాత్రం స్పష్టంగా చెప్పలేదు. కానీ ఉక్రెయిన్పై ఓ మెరుపు దాడి చేయాలని మాత్రం పుతిన్ సలహాదారులు కోరుకుంటున్నారు.
ఆ దాడి ఎలాంటిది అంటే పాశ్చాత్య దేశాలకు రష్యా సత్తా ఏంటో తెలిసేలా ఉండాలని చెప్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే యూరోపియన్ యూనియన్కు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టయింది. నిజానికి రష్యా నుంచి ముప్పు పొంచి ఉందని యూరోప్ ఆందోళనకు గురవుతోంది. ఒకవేళ మాస్కో దాడి చేస్తే బ్రసెల్స్ తనను తాను ఎలా రక్షించుకుంటుంది? ఈ ప్రశ్న విషయంలో యూరోప్లో అంతర్గతంగా చీలికలు మొదలయ్యాయి. యూరోపియన్ యూనియన్ మొత్తం ఒకే వ్యూహాన్ని అంగీకరించడం లేదు. ఇప్పటివరకు వారి స్వీయ రక్షణ చిన్నాభిన్నంగా ఉంది. ప్రధానంగా గగనతలాన్ని రక్షించుకునేందుకు స్కై షీల్డ్ ఇనిషియేటివ్ ఏర్పాటు చేయాలని జర్మనీ కోరుకుంటోంది. ఇప్పటికే దీనిపై గతేడాది కొంత ముందడుగు కూడా పడింది. భాగస్వామ్య వాయు రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నది జర్మనీ ప్రణాళిక. అమెరికా, ఇజ్రాయెల్ సాంకేతికతను ఉపయోగించి ఈ స్కై షీల్డ్ రూపొందించనున్నారు. దీనికోసం ఇప్పటికే డజన్కు పైగా దేశాలు సంతకం చేశాయి. కానీ ఫ్రాన్స్ మాత్రం మరో మార్గాన్ని ఎంచుకుంది. ఈ దేశం ఇటలీతో కలిసి మాంబా అనే వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇక యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లీన్ 3 డైరెక్షన్లో వెళ్తున్నారు. EU నిధులతో కూడిన ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ని ఏర్పాటు చేయాలని ఆమె కోరుకుంటున్నారు. EU అధ్యక్షురాలికి పోలాండ్, గ్రీస్ మద్దతిస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే యూరోప్ గగనతల రక్షణకు వేర్వేరు ప్రణాళికలు ఉన్నాయి. ఒకే లక్ష్యాన్ని సాధించడానికి 3 విభిన్న విధానాలను ప్రతిపాదించాయి. కానీ యూరోప్లో భిన్న వైఖరులను వీడేందుకు ఎలాంటి ప్రయత్నం చేయటం లేదు. యూరోపియన్ దేశాలు తమలో తామే తగువులాడుకుంటున్నాయి. ఈ పరిణామాలు పుతిన్ను మరింత బలోపేతం చేస్తాయి. ఆయా దేశాల విడిపోవటమే పుతిన్కి కూడా కావాల్సిందే. ఇప్పుడు ఎత్తుగడలు పారుతున్నాయి. యూరోపియన్ యూనియన్లో విభేదాలతో చీలిపోవాలని పుతిన్ భావిస్తున్నారు. ఇప్పుడు అదే జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి. నాటో బ్లాక్లో ఉన్న కొన్ని దేశాలు ఇప్పటికే పుతిన్ నుంచి ముప్పును ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంలో బలహీనంగా మారుతోంది. సరైన ఆయుధాలు లేక రష్యా సైన్యాన్ని ఎదుర్కోలేకపోతోంది. దీంతో ఉక్రెయిన్ యుద్ధంలో ఓడిపోతే పుతిన్ నెక్స్ట్ టార్గెట్ తామేనని ఉక్రెయిన్, బెలారస్, రష్యా సరిహద్దును పంచుకుంటున్న దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. లిథువేనియా, లాట్వియా, ఎస్టోనియా, పోలాండ్, ఫిన్లాండ్, నార్వే దేశాలు ఇప్పటికే సొంత రక్షణ వ్యవస్థలకు ప్రాధాన్యమిస్తున్నాయి. పెద్ద ఎత్తున సరిహద్దుల్లో భద్రతా దళాలను మోహరించడంతో పాటు అత్యాధునిక డ్రోన్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి సారించాయి. ఈ 6 దేశాలు తమ గగనతలాన్ని రక్షించుకునేందుకు డ్రోన్ వాల్స్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. నిజానికి యూరోప్ దేశాల వద్ద ఆయుధ నిల్వలు పడిపోయాయి. ఉన్నవాటిలో పెద్ద మొత్తంలో ఉక్రెయిన్ యుద్ధానికి కేటాయించాయి. ఇప్పుడు ఆయుధాల కొనుగోలుపై దృష్టి సారించాయి. మరోవైపు మరిన్ని ఆయుధాలను ఇవ్వాలని ఉక్రెయిన్ కోరుకుంటోంది. తాము ఆయుధాలు ఇచ్చే పరిస్థితుల్లో లేమని ఆయా దేశాలు చెప్పలేకపోతున్నాయి. ఎందుకంటే ఉక్రెయిన్కు ఆయుధాలు ఇవ్వకపోతే మరింత వేగంగా తమ దిశగా పుతిన్ దూసుకువస్తారని పుతిన్ దూసుకురావచ్చని టెన్షన్ పడుతున్నాయి. అంటే తమను తాము రక్షించుకోలేక అటు ఉక్రెయిన్కు సాయం చేయలేక సతమతమవుతున్నాయి. నాటోలో ఉన్న ఆయా దేశాలు భయాన్ని వీడకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.